అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ తెలుగు కథల సంపుటి ఛానల్. విక్రమ్ బేతాళ్ కథల్లోని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సేనాని ఎన్నిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమతో కూడిన ఇంత కఠిన కార్యానికి నిన్నెవరూ ప్రోత్సహించారో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి మనుషుల ఆలోచన ధోరణుల్లో ఉన్న వైరుధ్యాల కారణంగా ఏది మెచ్చదగిందో ఏది కాదో కూడా తెలియకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు చిత్రపుర రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రపుర రాజ్యంలో సైన్యాధ్యక్షుడి పదవికి ఖాళీ ఏర్పడింది. సాధారణంగా ఉపసేనాధిపతిగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం అనాదిగా చిత్రపుర రాజ్యంలో వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడు అలా చేసేందుకు ఒక గట్టి చిక్కు అడ్డు తగిలింది. సైన్యాధిపతి పదవికి అర్హులైన ఉపసేనాధిపతులు ఇద్దరున్నారు. ఒకడు చేతనవర్మ, మరొకడు చందనవర్మ. ఇద్దరు సేనానులుగా శౌర్య పరాక్రమాల్లో పేరెన్నిక గనవాళ్లే. రాజు చిత్రగ్రీవుడికి ఈ ఇద్దరిలో ఎవరికి సైన్యాధ్యక్ష పదవి ఇవ్వాలో అంతుపట్టలేదు. మంత్రులు కూడా ఒక నిర్ణయానికి వచ్చి రాజుకు సలహా ఇవ్వలేకపోయారు. సేనాపతులుగా చేతనవర్మ, చందనవర్మల మనస్తత్వం తెలుసుకునేందుకు రాజు ఒక పథకం ఆలోచించాడు. చిత్రపుర రాజ్యం మీద ఎంతో కాలంగా శత్రుత్వ భావంతో ఉన్న రెండు పొరుగు రాజ్యాలున్నవి. ఆ రాజ్యాలను ఆక్రమించడంలో తాము చూపే ప్రతిభను బట్టి చందనవర్మల్లో ఒకరిని సైన్యాధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నాడు రాజు. రాజు ఈ సంగతి ఉపసేనాధిపతులిద్దరికీ చెప్పాడు. ఇందుకు ఇద్దరూ తమ ఆమోదం తెలిపారు. ముందుగా చేతనవర్మకు కొంత సైన్యం ఇవ్వబడింది. ఆ సైన్యంతో అతడు శత్రురాజును జయించాలి. చేతనవర్మ మహోత్సాహంతో శత్రురాజు మీదకి దండెత్తి వెళ్ళాడు. నిజానికి శత్రు సైన్యం కన్నా చేతనవర్మ సైనిక బలం చాలా తక్కువ. చేతనవర్మ ఈ సంగతే గుర్తించలేదు. అతడి దృష్టి సైన్యాధ్యక్ష పదవి మీదే ఉన్నది. తన వెంట ఉన్న స్వల్ప సైన్యంతో చేతనవర్మ శత్రు సైన్యం మీద దాడి చేసి బాగా సైనిక నష్టం పొందాడు. అతను మిగిలిన సైన్యంతో వెనుదిరిగి పోవాలనుకుంటున్న సమయంలో విజయం తనదే అన్న ధీమాతో శత్రురాజు కొద్దిమంది అంగరక్షకులతో వచ్చి అతడి దారిని అడ్డగించాడు. చేతనవర్మ తన సైనికులతో చప్పున శత్రురాజును చుట్టుముట్టి బంధించి శిరచ్ఛేదం చేస్తానని భయపెట్టి అతడి నుంచి చిత్రపుర రాజుకు సామంతుణ్ణి అన్న సంధిపత్రం తీసుకున్నాడు. ఈ విధంగా చేతనవర్మ విజయగర్వంతో చిత్రపురికి తిరిగి వచ్చాడు. తరువాత చందనవర్మకు కూడా చేతనవర్మకు ఇవ్వబడినంత సైనిక బలమే ఇవ్వబడింది. చందనవర్మ సరాసరి సరిహద్దు దాటి శత్రురాజుపైకి యుద్ధానికి పోలేదు. అతడు సరిహద్దు ప్రాంతాల శిబిరం ఏర్పాటు చేసుకుని శత్రురాజు సైనిక బలాన్ని గురించి, కోట రక్షణల గురించి వేగుల ద్వారా రహస్య సమాచారం సేకరించాడు. ఈ సమాచారం ద్వారా చందనవర్మ తాను సరిహద్దు దాటి శత్రురాజు కోటను ముట్టడించి జయించడం సాధ్యం కాదని గ్రహించాడు. ఒకవేళ శత్రురాజు తానున్న స్థావరం తెలుసుకొని కోట వదిలి సైన్యంతో దండెత్తి వస్తే అతన్ని సరిహద్దు దాటకుండా ఆపగల సైనిక బలం మాత్రం తనకున్నది. చందనవర్మ రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, వేగుల ద్వారా శత్రురాజు సైనిక బలాన్ని గురించి, కోట రక్షణల గురించి తెలుసుకున్నాను. నేను సరిహద్దు దాటి అతడి కోటను ముట్టగించడం అంటే అనవసర సైనిక నష్టము, బహుశా పూర్తి ఓటమి తప్ప మరేం ఉండదు. అందువల్ల నేను శత్రురాజు మీద దాడి ప్రయత్నం మానుకుంటున్నాను అని చెప్పాడు. రాజు చందనవర్మను వెంటనే సైన్యాధ్యక్షుడిగా ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చిత్రపుర రాజు చేసిన పని అనాలోచితమైనదిగా కనిపించడం లేదా? యుద్ధంలో శత్రురాజును జయించి వచ్చిన చేతనవర్మకు కాక అసలు శత్రురాజుపైకి యుద్ధానికి వెళ్లేందుకు జంకిన చందనవర్మను సేనానిగా చేయటం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు నిర్ణయం అనాలోచితం కాదు, సరైనదే.
సేనానాయకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం తన బలం, శత్రుబలాన్ని గురించి వాస్తవమైన అంచనా. అది చేతకానివాడు కేవలం విజయకాంక్షతో చేతనవర్మలా బలమైన శత్రువును ఎదిరించి అనవసర సైనిక నష్టానికి కారణమై తను సేవించే రాజుకే అపాయం తెచ్చి పెడతాడు. చేతనవర్మ విజయానికి కారణం శత్రురాజు అవివేకం తప్ప మరేం కాదు. అలా కాక చందనవర్మ తన సైనిక బలం ఏపాటిదో బాగా ఎరిగినవాడు. శత్రురాజ్యం పైకి దాడి వెళ్లే ముందు వేగుల ద్వారా శత్రు సైనిక బలం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. అలాంటి సైన్యాధ్యక్షుడి వల్ల రాజుకు గొప్ప విజయాల మాట ఏమో కానీ అనవసరమైన ఓటములు మాత్రం కలగవు. ఈ సంగతి ఎరిగినవాడు కావడం వల్లనే చిత్రపుర రాజు చందనవర్మను సైన్యాధ్యక్షుడిగా ఎన్నిక చేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇది కథ. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.